ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్లు కొత్త రకం స్కామ్స్ కు పాల్పడుతున్నారు. ముఖ్యంగా బ్యాంక్ కస్టమర్లనే లక్ష్యంగా చేసుకుని కొత్తగా స్మిషింగ్ అటాక్ ను ప్రయోగిస్తున్నారు. అయితే ఇది కూడా ఒక రకమైన ఫిషింగ్ అటాక్. అనగా బ్యాంక్ కస్టమర్లకు SMS రూపంలో పంపించిన అది పెద్ద స్కామ్ అని అర్థం. ఇక బ్యాంక్ అకౌంట్ ఉన్న వారందరూ ఈ సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో చిక్కుకుపోయే ప్రమాదం ఉంటుంది. అసలు స్మిషింగ్ అటాక్ అంటే ఏంటి అనుకుంటున్నారా? ఇది బ్యాంక్ ఖాతాలోని సొమ్మును కొల్లగొట్టే ఒక పెద్ద ఎత్తుగడ. మరి ఈ భారీ స్కామ్ లో కస్టమర్లను ఎలా మోసం చేస్తారు, వారి దగ్గర నుంచి సొమ్మును ఎలా కాజేస్తారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. స్మిషింగ్ అనేది ఒక రకమైన సైబర్ అటాక్. ఇది SMS, ఫిషింగ్ రెండింటి రూపంలో కలగలిపి ఉంటుంది. అయితే దీని ద్వారా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ను షేర్ చేసి ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇందులో మొదటగా ఒక మోసపూరితమైన సందేశాన్ని బ్యాంక్ కస్టమర్ల నెంబర్కు టెక్స్ట్ రూపంలో పంపిస్తారు. ఆ తర్వాత కస్టమర్ల బ్యాంక్ అకౌంట్ నుంచి భారీ మొత్తంలో నగదును కొల్లగొడతారని సైబర్ సెక్యూరిటీ కంపెనీ సాట్రిక్స్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సచిన్ గజ్జర్ చెప్పారు. అయితే కొత్తగా వచ్చిన స్మిషింగ్ స్కామ్ తో ముందుగా మీ బ్యాంక్ అకౌంట్ లోకి కొంత మొత్తంలో డబ్బులు పడినట్లు ఒక మొబైల్ నెంబర్ నుంచి SMS వస్తుంది. ఇక ఆ తర్వాత కాసేపటికి మీకు ఒక ఫోన్ వస్తుంది. కాగా పొరపాటున మీ బ్యాంక్ అకౌంట్ లోకి పెద్ద మొత్తంలో డబ్బులు పంపించామని నమ్మించే ప్రయత్నం చేస్తారు. అందుకోసం ఒక UPI నెంబర్ చెప్పి దానికి తిరిగి ఆ నగదును చెల్లించాల్సిందిగా పేర్కొంటారు. ఇక ఆ సందేశం అనేది చాలా సందర్భాలలో బ్యాంక్ కస్టమర్లకు డబ్బులు, డెబిట్, క్రెడిట్ లావాదేవీలకు సంబంధించి పంపే SMSలను పోలి ఉంటాయి. కనుక మీరు మొదటిసారి ఈ సందేశాన్ని చూసినట్లయితే వెంటనే దీనిని నమ్ముతారు. దాన్ని అంత నమ్మకంగా రూపొందించి పంపుతారు. తీరా విచారిస్తే అది పచ్చి మోసమని తేలిపోతుంది. ఇలా ఉంటాయి తాజా సైబర్ మోసాలు. కాబట్టి జాగ్రత్త అవసరం.